మాత్రే నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ఆధ్యాత్మిక పరులకు ఆత్మీయ స్వాగతం. శ్రీరామ దూతగా, శ్రీరామ కార్య సేవా ధురంధరుడిగా మూర్తిమత్వాన్ని చాటుకున్న భక్త శిఖామణి ఆంజనేయ స్వామి. భక్తుడిగా ప్రస్థానాన్ని ప్రారంభించి భగవంతుడిలో మమైక్యమై తాను దైవత్వ సిద్ధిని అందుకున్న మంగళకారుడు మారుతి. రామాయణంలో తన కోసం కాక పరుల కోసమే తన శక్తియుక్తుల్ని ప్రదర్శించిన ధన్యజీవి ఆంజనీ పుత్రుడు. అలాంటి ఆంజనేయుడు ఆరాధనకి తెలుగునాట ఎంతో ప్రసిద్ధి ఉంది. ఆ పరంపరలో ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా అరగొండ గ్రామంలోని అర్ధగిరి వీరాంజనేయ స్వామి దేవస్థానం విశేషాలను తెలుసుకుందాం. అంజనానందనం వీరం జానకీ శోకనాశకం కపీశం అక్షహంతారం వందే లంకా భయంకరం. అంజనాదేవి కుమారుడిగా ఆంజనేయుడు సీతాదేవి శోకాన్ని నివారించాడు. హనుమ అనగానే శ్రీరామ భక్తి, వీరత్వం, జ్ఞానం, బుద్ధిబలం కలబోసిన దైవంగా స్ఫురణ కలుగుతుంది. ఇలాంటి వీరాంజనేయుడు సంజీవరాయుడిగా అర్ధగిరిపై వేంచేసి ఉన్నాడు. అరగొండ అంజనాసుతునిగా, అర్ధగిరి వీరాంజనేయుడిగా విఖ్యాతి పొందిన స్వామి భక్తులను అనుగ్రహిస్తూ కొలిచిన వారి పాలిట పెన్నిధిగా అలరారుతున్నాడు. లక్ష్మణ ప్రాణదాతగా, హనుమాన్గా స్వామిని భక్తులు సేవించుకుంటారు. నల్లరాతి కొండల నడుమ విస్తరించిన పచ్చదనం నేపథ్యంగా ఆహ్లాదకర పరిసరాలతో ఈ ఆలయం శోభిల్లుతోంది. సహజంగా ఆంజనేయుడికి ప్రియమైన పరిసరాలు కొండ ప్రాంతాలు, అటవీ ప్రాంతాలు. త్రేతాయుగంలో రామరావణ యుద్ధం జరుగుతుంది. ఆ పరిస్థితుల్లో ఆంజనేయుడు హిమాలయాలకు ఆవలు ఉన్న సంజీవని పర్వతాన్ని పెకలించుకొని ఆకాశ మార్గాన వస్తున్నాడు. ఆ పరిస్థితుల్లో సంజీవని పర్వతం నుంచి కొంత భాగం విరిగి భూమిపై పడింది. ఆ ప్రదేశమే అర్ధగిరిగా, అరకొండగా ఖ్యాతి చెందింది. విలక్షణంగా అమరిన శిలల సమాహారంగా, కొండల వరుసలతో, వినీలాకాశపు ఛాయలతో ఈ క్షేత్ర లోగిలి ఆనందాల ఆధ్యాత్మిక దివ్యధామంగా అలరారుతోంది. 5 అంతస్తుల రాజగోపురంలో వర్ణరంజితమైన ఆలయ గోపుర ప్రాకారాదులతో ఈ సన్నిధి వర్ధిల్లుతోంది. కార్యసాధకుడు, భక్తుల పాలిట ఆశ్రిత వత్సలుడు అయిన పవనసుతుడు ఈ క్షేత్రంలో వీరాంజనేయుడిగా కొలువుదీరి భక్తులను అనుగ్రహిస్తున్నాడు. సువిశాలమైన, నేత్రానందకరమైన శిల్పకళా వైభవానికి అద్దం పట్టే ఆలయ గోపుర ముఖమండపం, ప్రాకార మంటపాలతో ఈ ఆలయ ప్రాంగణం అలరారుతోంది. ఆంధ్రప్రదేశ్లోని విశిష్ట ఖ్యాతిగాంచిన ఆంజనేయ స్వామి ఆలయాల్లో అర్ధగిరి ఆంజనేయ స్వామి సన్నిధి విశేషమైనది. మహామహిమాన్వితమైన, అభీష్టప్రదాయకమైన క్షేత్రమిది. అర్ధగిరి వీరాంజనేయ స్వామి మూర్తిని కొండపై కశ్యప మహర్షి ప్రతిష్ఠించాడని ప్రతీతి. భక్తుల పాలిటి వరద అభయమూర్తిగా ఆంజనేయుడు ఇక్కడ వర్ధిల్లుతున్నాడు. ఉత్తర దిశగా ఉన్న ఆంజనేయ మూర్తికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఉత్తర దిశకు కుబేరుడు అధిపతి. స్వామి దర్శనం, ఆరాధన వల్ల ఐశ్వర్య ప్రాప్తి చేకూరుతుంది అంటారు. అలాగే అర్ధం అంటే ధనం, ధనం అనే గిరిపై నెలకొన్న అర్ధగిరి హనుమ సమస్త సంపదల్ని అనుగ్రహిస్తాడని ప్రతీతి. ఆంజనేయుడు వీరరసోపేతమూర్తిగా అర్ధగిరిలో దర్శనమిస్తాడు. ఆంజనేయం మహావీరం బ్రహ్మవిష్ణు శివాత్మికం తరుణార్క సదృశాభాసం రామదూతం నమామ్యహం అంటూ భక్తులు గర్భాలయంలో ఉన్న స్వామిని కీర్తిస్తూ దర్శించుకుంటారు. కమలపీఠంపై తేజో విరాజితుడైన వీరప్రతాప సంజీవరాయుడిగా హనుమంతుడు గోచరమవుతాడు. స్వామి వాలం శిరస్సు పైన వంపు తిరిగి ఉంటుంది. ఈ తరహా ఆంజనేయ స్వరూపం క్షిప్రప్రసాది, అంటే వేడుకున్న వెంటనే వరాల సిరులను అనుగ్రహిస్తాడని ప్రతీతి. అర్ధగిరి వీరాంజనేయుడి విగ్రహాకృతిలో దివ్య తేజస్సు ప్రస్ఫుటమవుతుంది. భౌతికంగా వానరుడైనప్పటికీ వృత్తి ప్రవృత్తుల్లో నరత్వాన్ని పొంది
అతులిత బలధాముడిగా దైవత్వాన్ని ప్రకటించాడు ఆంజనేయుడు. పరస్పర వైరుధ్య అంశాలైన బుద్ధిమత్వాన్ని, చంచలత్వాన్ని సమన్వయం చేసి రెండింటికీ స్థానమిచ్చాడు. అతులితమైన అమేయమైన దీక్షా దక్షతలకు ఆంజనేయుడు ప్రతీక. బుద్ధికారక శక్తియుక్తుల్ని వికసింపజేసే వైఖరికి హను పేరు. కార్యసాధనకు, లక్ష్య సాధనకు హనుమ మారుపేరు. అలాంటి హనుమ తేజస్సు, యశస్సుతో ముడిపడిన దివ్యక్షేత్రం అరగొండ. ఆపద్బాంధవుడిగా, ఆశ్రిత వరదుడిగా అరగొండ హనుమాన్ ప్రసిద్ధుడు. నమ్మి కొలిచిన వారి పాలిట అభయాంజనేయుడుగా, వేడుకున్న వారికి వీరాంజనేయుడుగా, భక్తితో ఆర్తిగా ఆరాధించే వారికి భక్తాంజనేయుడుగా అర్ధగిరి హనుమ ప్రణతుల్ని అందుకుంటున్నారు. యోగశాస్త్ర రీత్యా సుషుమ్న జాగృతికి సంకేతం హనుమత్ అంటే సర్వజ్ఞుడైన జ్ఞానయుతమైన తేజోస్వరూపుడు అని అర్థం. రుద్ర రూపమే అంజనానందనుడిగా ఆకృతి దాల్చిందని పరాశర సంహిత ప్రకటించింది. ఈశ్వర చైతన్యం రాముడి రూపంలో పరమాత్మగా ఆవిష్కారమైతే ఆ దైవీ గుణ సంపన్నతను లోకానికి చాటి చెప్పడానికి పవనసుతుడు అవతరించాడు. వేదహృదయమైన రామాయణంలో ఆ యొక్క వేదధర్మాన్ని ప్రతిఫలించడానికి వేదమూర్తిగా వాయుమూర్తి వ్యక్తమయ్యాడు. అలాంటి హనుమ వీరాంజనేయుడిగా అర్ధగిరిలో అశేష భక్తకోటి వరాల వేల్పుగా దర్శనీయమవుతున్నాడు. అరగొండ ఆంజనేయుడు భక్త సులభుడు. ఎన్నో శతాబ్దాలుగా స్వామి భక్తులకు కొంగు బంగారమై, కల్పవృక్షమై, కామితార్థ ప్రదాయకుడై విరాజిల్లుతున్నాడు. అభయం, ఆనందం ఈ రెండు హనుమ అందజేసే వరాల సిరులు. ఈ ప్రాంతం ప్రజలకు అర్ధగిరి హనుమ ఇంటి దైవంగా అలరారుతున్నాడు. ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం చిత్తశాంతిని, ఆధ్యాత్మిక చైతన్యాన్ని, కోరుకున్న అభిష్టాలను నెరవేర్చే అవకాశాన్ని భక్తులకు అందిస్తుంది. అర్ధగిరిపైకి అడుగు పెడితే చాలు అన్ని అవరోధాలు తొలగి అంతటా జయం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం. అరగొండ ప్రాంతాన్ని పరిపాలించిన చోళరాజులు స్వామి ఆలయాన్ని పునర్నిర్మించి ఆలయ నిర్వహణకు గాను ఎన్నో విరాళాలను సభక్తికంగా సమర్పించారు. స్వామి ఆలయం నెలకొన్న ప్రాంతం అర్ధగిరి. ఈ కొండ దిగువన ఉన్న గ్రామాన్ని అరగొండగా వ్యవహరిస్తారు. సహజ శిలాతోరణాలున్న ఈ ప్రకృతి అద్భుతం, ఎంతో ఆకర్షణీయం. భక్తులు కొండపైకి చేరుకోవడానికి సోపాన మార్గం నెలకొని ఉంది. మెట్టు మెట్టుకి నీకు మొక్కేమయ్యా, అడుగడుగునా నీకు వందనమయ్యా అంటూ అరగొండ రాముడికి ప్రణతులు సమర్పిస్తూ భక్తులు స్వామివారి దర్శనానికి వెళుతుంటారు. రెండు 2004వ సంవత్సరంలో ఈ ఆలయాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ తమ పరిధిలోకి స్వీకరించింది. కొండపై కొలువై మెండుగా, నిండుగా, దండిగా వరాలను అనుగ్రహించే వీరాంజనేయుడి దర్శనం సర్వశుభకరమని భక్తులు భావిస్తారు. అవ్యక్త అప్రమేయ పరతత్వమితడు అంటూ వాల్మీకి హనుమ వైభవాన్ని వర్ణించాడు. అవక్ర పరాక్రమశాలిగా ఆంజనేయుడు సజ్జన శుభంకరుడిగా, దుర్జన భయంకరుడిగా తేజరిల్లుతున్నాడు. ఆ దివ్యమూర్తే వీరాంజనేయుడిగా ఈ లోగిలిలో నెలకొని భక్తరక్షణే పరమావధిగా వర్ధిల్లుతున్నాడు. అర్ధగిరి కొండపై చెట్లు చేమల మధ్య అటవీ సౌందర్యం నేపథ్యంగా సహజ సిద్ధంగా ఏర్పడ్డ ప్రకృతి వనరుల లోగిలిలో వీరాంజనేయుడి కోవెల నెలకొని ఉంది. నమ శివాయ. హరహర మహాదేవ శంభో శంకర. ఈ ప్రముఖ ఆలయం అండి అర్ధగిరి వీరాంజనేయ స్వామి దేవాలయంలో వెలిసినటువంటి స్వామి స్వయంభూగా ఇక్కడ పుష్కరంలో దొరికినటువంటి శివలింగాన్ని తీసుకొచ్చి
ఇక్కడ పూర్వం ఋషీశ్వరులు తపస్సు చేసినటువంటి ఈ గుహ దగ్గర ప్రతిష్ఠ చేస్తారు స్వామివారిని. అమ్మవారు మంగళగౌరీదేవి సమేతంగా స్వామివారు ఇక్కడ చంద్రమౌళీశ్వర స్వామి వెలిసినారు. ఇది చాలా పురాతనమైనటువంటి శివలింగము. ఇక్కడ పురాతనమైనటువంటి నందీశ్వర స్వామి కూడా ఉన్నారు. ఆ పుష్కరంలో దొరికినటువంటి శివలింగాన్ని తీసుకొచ్చి ఇక్కడ పవిత్రమైనటువంటి స్థలము, ఋషీశ్వరులు ఇక్కడ తపస్సు చేసినటువంటి తపోభూమి కాబట్టి ఈ క్షేత్రంలో ఇక్కడ స్వామిని ప్రతిష్ఠ చేస్తారు. ఇక్కడ ప్రత్యేకంగా గుహ విశేషం ఏంటంటే మంచి వేసవి కాలంలో బాగా చలి పెడుతుంది, చలికాలంలో వెచ్చగా వేడిగా ఉంటుందన్నమాట. ఇది ప్రకృతికి భిన్నంగా ఉండడం చాలా విశేషం. ముఖ్యంగా ఇక్కడ వీరాంజనేయ స్వామి ఉత్తరాభిముఖంతో ఉన్నటువంటి ఆంజనేయ స్వామిని పూజ చేయడం వల్ల, పశ్చిమాభిముఖంతో ఉన్నటువంటి మామూలుగా ఎక్కడ కూడా శివాలయంలో తూర్పు భాగంలో ఉంటుందన్నమాట. ఇక్కడ పశ్చిమ భాగంలో స్వామివారు చూడడం వల్ల శనేశ్వర గ్రహ దోషాలు అతి శీఘ్రంగా తొలగిపోతాయన్నమాట. పశ్చిమాభిముఖంతో ఉన్నటువంటి ఈశ్వరుని ఇక్కడ ధ్యానం చేయడం వల్ల శనేశ్వర బాధలు అతి శీఘ్రంగా తొలగిపోతుందన్నమాట. అర్ధగిరి వీరాంజనేయ క్షేత్రం ఎన్నో దర్శనీయ ప్రదేశాలకు నెలవు. ఉపాలయాలతో, శివ పరివార దేవతలతో, శక్తిమాతల సన్నిధులతో ఈ ఆలయం సంపూర్ణ దివ్యక్షేత్రమై వెలసిల్లుతుంది. గణపతి, పార్వతీ పరమేశ్వరులు, సుబ్రహ్మణ్యేశ్వరుడు, అయ్యప్ప స్వామి ఇలా సకల దేవతా సమాహారంగా ఈ ఆలయం వర్ధిల్లుతూ భక్తులను ఆకర్షిస్తోంది. విశేష పర్వదినాలు, పవిత్ర తిథులలో ఈ నేలపై పండగ వాతావరణాన్ని సంతరించుకుంటుంది. ఈ ప్రాంతం ఒకప్పుడు ఋషుల తపోస్థలి. పురాణకాలంలో ఈ అర్ధగిరికున్న పేరు అంజనాగిరి. ఈ క్షేత్రంలోని కొండగుహల్లో మునిపుంగవులు తపోదీక్షను అవలంబించారని ప్రతీతి. హరోంహర స్వామి అనే సాధువు తపస్సుకి ఈ ప్రదేశం తపోస్థలిగా వర్ధిల్లింది. హరోంహర స్వామి అద్భుతమైన తపోనిష్ట గరిష్టాపరుడు. దాదాపు 7 దశాబ్దాల క్రితం ఈ కొండపై ఆయన తపస్సు చేసుకుంటూ అర్ధగిరి వీరాంజనేయుడి మహిమా వైభవాన్ని లోకానికి విస్తృతంగా ప్రచారం చేశాడు. అర్ధగిరి మహిమా యశస్సు హరోంహర స్వామి ద్వారానే లోకానికి వెల్లడయ్యింది. ఎంతో చారిత్రక ప్రశస్తి ఉన్న ఈ క్షేత్రం దినదిన ప్రవర్ధమానమవుతూ భక్తుల్ని ఎంతో ఆకర్షిస్తోంది. ఆంజనేయుడు ఈ క్షేత్రంలో అదృశ్య రూపుడై సదా వర్ధిల్లుతుంటాడన్నది భక్తుల నమ్మకం. త్రిమూర్తుల దివ్యాంశతో, పంచభూతాల తేజస్సుతో, అప్రమేయ వీరతత్వానికి ప్రతిఫలనంగా పంచమహాశక్తుల సమన్వయంతో వీరాంజనేయుడు గోచరమవుతున్నాడు. మంత్రశాస్త్రం ప్రకారం హనుమనామం సుందరేశ. రామకార్య నిర్వహణలో నిబద్ధతను, సుగ్రీవ, అంగద, జాంబవంతాది వానర వీరుల పట్ల మధురమైన మైత్రిని, లక్ష్మణుడికి ప్రాణదాతగా తన బలిమిని, సీతాశోకాన్ని నివారించి ఆమెకు ఆనందాన్ని అందించిన ప్రసన్నమూర్తిగా ఆంజనేయుడు వర్ధిల్లాడు. ఇలా ఎందరో జీవితాలకు తన వీరత్వం ద్వారా, ధీరత్వం ద్వారా, శూరత్వం ద్వారా వారి జీవితాలకు సుందరత్వాన్ని ఆపాదించిన దివ్య సుందరుడు హనుమంతుడు. అర్ధగిరి వీరాంజనేయ స్వామి క్షేత్రంలో ఉత్సవ శోభ నయన మనోహరంగా విరాజిల్లుతుంది. నిత్య ఉత్సవాల నుంచి బ్రహ్మోత్సవాల వరకు దివ్య సంభరితంగా ఉత్సవాలు, వేడుకల్ని నిర్వహిస్తారు. ఈ ఆలయంలో ప్రతి నెల వచ్చే పౌర్ణమి వేడుకలకు ప్రత్యేకత ఉంది. పున్నమి పూజ పేరిట అరగొండ హనుమానుకు ప్రత్యేకంగా అలంకృతం చేసి విశేష ఆరాధన కొనసాగిస్తారు. రాముడు పరమాత్మకు సంకేతమైతే సీతామహాసాధ్వి జీవాత్మకు సంకేతం. జీవాత్మను పరమాత్మతో అనుసంధానం చేయడానికి, అద్వైతాన్ని సాధించడానికి భక్తి మాధ్యమం ఉపయుక్తమవుతుంది. ఆ భక్తి తత్పరతకు ప్రతిబింబమే మంగళమూర్తి మారుతి. అలాంటి మహిమ గుణోపేతుడు, మంగళాకారుడు వీరాంజనేయుడిగా దర్శనమిస్తూ భక్తులకు అభయానందాల్ని అనుగ్రహిస్తున్నాడు. ఈ క్షేత్రంలో నిద్రించిన వారికి స్వామివారి పరిపూర్ణ అనుగ్రహం కలుగుతుందని నమ్మకం. సంధ్యా సమయంలో ఆలయానికి విచ్చేసి స్వామి దర్శనం చేసుకుని ఆలయ ప్రాంగణంలో కానీ క్షేత్రంలో కానీ నిద్రిస్తే సమస్త
వ్యక్తిగత గ్రహదోషాలు, వ్యక్తులను ఆవహించిన ప్రతికూల శక్తులు తొలగుతాయన్నది విశ్వాసం. అరగొండ వీరాంజనేయ స్వామి వారి క్షేత్రంలో ఎన్నో దర్శనీయ స్థలాలు, పవిత్ర ధామాలు, ఉపాలయాలు నెలకొని ఉన్నాయి. ప్రత్యేక మంటపంలో భారీ రూపంలో వరసిద్ధి వినాయక స్వామి విగ్రహాకృతి దర్శనమిస్తుంది. ఇదే లోగిలిలో పార్వతీ పరమేశ్వరుల దివ్య సన్నిధి ఉంది. పంచఫణియుక్తంగా అలంకార శోభితంగా పరమేశ్వరుడి స్వరూపం గోచరమవుతుంది. కుంకుమ చందనాది అలంకారాలతో పుష్పమాలాలంకృతంగా శివలింగాకృతి తేజరిల్లుతుంది. ఈ ఆలయం పక్కనే పార్వతీదేవి వరాల కల్పవల్లిగా దర్శనమిస్తోంది. ఇదే ప్రాంగణంలో హరిహరసుతుడు, మణికంఠుడు, ధర్మశాస్త్ర స్వరూపుడైన అయ్యప్పస్వామి సన్నిధి ఉంది. కార్తీక మార్గశిర మాసాల్లో భక్తులు ఈ ఆలయంలో అయ్యప్ప దీక్షలు స్వీకరిస్తారు. పదునెట్టాంబడి పూజను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. అర్ధగిరి క్షేత్రంలో మరో ప్రత్యేక ఆకర్షణ అత్యంత మహిమాన్వితమైన సంజీవరాయ పుష్కరిణి. వనమూలికా భరితమైన ఔషధీయుక్తమైన ఈ దివ్యతీర్థం పరమ పవిత్రం. ఈ సంజీవరాయ తీర్థంలో స్నానమాచరించి స్వామివారిని దర్శించుకోవడానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాక కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఈ క్షేత్రానికి విచ్చేస్తారు. సముద్రమట్టం నుంచి 2000 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ కొండపై సంజీవరాయ పుష్కరిణిలో నీరు ఎల్లప్పుడూ ఊరుతూనే ఉంటుంది. తీవ్రమైన వేసవిలో కూడా ఈ పుష్కరిణి జలకళను సంతరించుకుంటుంది. ఇది స్వామివారి మహిమా విశేషంగా భక్తులు భావిస్తారు. సంకటహరణం, శోకనాశనం, అభీష్ట ఫలసిద్ధి, ఆనందలబ్ధి ఇవి ఆంజనేయుడు తన భక్తులకు అందించే అనుగ్రహ విశేషాలు. జ్ఞానం, బలం, వినయం, యోగం, చాతుర్యం వంటి మహత్య గుణాలకు ఆంజనేయుడు ఆలవాలు. ప్రతి మంగళ శనివారాల్లో సింధూరం, తమలపాకు పూజలతో ఆలయం కళకళలాడుతుంటుంది. అలాగే ఈ క్షేత్రంలో ప్రతి నెలా వచ్చే పున్నమికి ప్రత్యేక పౌర్ణమి పూజల్ని నిర్వహిస్తారు. పౌర్ణమి నాట చంద్రకిరణాల ప్రాభవం వల్ల సంజీవరాయ పుష్కరిణి తీర్థమహిమ మరింతగా పెరుగుతుందని విశ్వాసం. ఈ పవిత్ర పుష్కరిణిలో క్రమం తప్పకుండా 9 పౌర్ణమి తిథుల్లో పుష్కరిణీ స్నానాన్ని ఆచరించే వారికి, ఆపై స్వామి దర్శనాన్ని చేసుకున్న వారికి శారీరక, మానసిక రుగ్మతలన్నీ తొలగుతాయని ప్రగాఢమైన నమ్మకం. ప్రతి పౌర్ణమి తిథినాడు ఆలయంలో హనుమత్ సందర్శన ప్రాకారోత్సవాలను నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం హనుమత్ జయంతి వేడుకలు ఈ ఆలయంలో 3 రోజుల పాటు వివిధ ఉత్సవాల నేపథ్యంగా కొనసాగుతాయి. వైశాఖ బహుళ దశమి నాడు అవతరించిన పవనసుతుడు నిర్మల, నిరంజన, నిష్కామ్య భక్తి విశేషాలకు ప్రతిరూపం. భక్తుడు, భగవంతుడు ఏకోన్ముఖమై విలసిల్లే అపురూప చింతనా మార్గానికి ఆంజనేయుడు ప్రతినిధి. సర్వతో శుభంకరమైన, సర్వదా భద్రంకరమైన వ్యక్తిత్వ, దైవత్వ భావాలకు హనుమంతుడు సారథి. ఆదర్శనీయ, ఆరాధ్యనీయ భావనా పరంపరకు కపివీరుడు వారధి. అలాంటి అర్ధగిరి వీరాంజనేయుడి సత్కృప అందరిపై వెల్లి విరియాలి. అందరికీ ఆ అంజనీసుతుడి అనుగ్రహం లభించాలి. ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలో నెలకొన్న అర్ధగిరి చేరుకోవడానికి రోడ్డు, రైలు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. రోడ్డు, రైలు మార్గాల ద్వారా చిత్తూరు చేరుకొని అక్కడి నుంచి చిత్తూరు మీదుగా తౌనంపల్లి నుంచి అర్ధగిరి చేరుకోవచ్చు. అర్ధగిరి గుడి తెరిచే వేళలు ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 1:15 వరకు, తిరిగి 1:45 నుంచి రాత్రి 9 గంటల వరకు. సమస్త ప్రతికూలతల్ని నిలువరించి సకల అనుకూలతల్ని అనుగ్రహించే ఆంజనేయుడి రక్ష సర్వ విజయాలకు ప్రతిపాదిక. అలాంటి అరగొండ వీరాంజనేయ కృపా వైభవం మన అందరిపై సర్వదా వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ రేపు మరొక క్షేత్ర దర్శనంతో తీర్థయాత్ర కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.